రాష్ట్రానికి మంత్రిని అయినా పార్టీకి మాత్రం కార్యకర్తనేనంటూ నిమ్మల రామానాయుడు మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్ గా ఉన్న ఆయన వర్షం వల్ల సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పారపట్టి దగ్గరుండి సభా ప్రాంగణాన్ని చదును చేశారు. మహానాడుకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్రాస్ రావాల క్రాస్ వాటర్లో పడితే ఇలా జారాలి. ఇక్కడ హైట్ రావాలి, ఇక్కడ ఎక్కువ ఉండాలి. ఇక్కడ నుండి ఇలా దిగాలి. ఇక్కడ నీళ్ళు పడ్డాయనుకో మళ్ళీ అటు వెళ్ళిపోతాయి. నీకు దానికి కొంచెం అవతల పడినా పర్లేదు. బట్టి అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి ఏ రకమైన స్పందన వచ్చిందో అంతకు మించి స్పందన మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి స్థితి ఈరోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఏ మాత్రం వర్షం వచ్చినా కూడా వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చిన్న అసౌకర్యం కూడా కలగకూడదు. కార్యకర్తలంటే తెలుగుదేశం పార్టీకి ప్రాణం అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారో దాన్ని అనుసరించే ఈరోజు రాత్రి పగలు కూడా వర్షం వచ్చినా కూడా మరి ఇబ్బంది లేకుండా ఏదైతే వాటర్ ప్రూఫ్ షెడ్స్ కానీ అదేవిధంగా ఖర్చుకు వెనకాడకుండా ప్లాట్ఫారమ్స్ కానీ చుట్టూ కూడా ట్రెంచెస్ తీసుకుని ఆ ట్రెంచెస్ నుంచి బయటికి వాటర్ పంపడం కానీ ఇట్లా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి మహానాడులు మించి కడపలో జరిగేటువంటి మహానాడు, అందులో కూడా మాకు రాయలసీమతో ప్రత్యేక అనుబంధం ఉంది తెలుగుదేశం పార్టీకి. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈరోజు రాయలసీమకు ఒక గుప్పడు మంచినీళ్ళు దొరుకుతున్నాయంటే, ఒక సాగునీరు దొరుకుతుందంటే అది ఆ రోజు ఎన్టీఆర్, ఈరోజు చంద్రబాబు నాయుడు. మీరు చూసుకోండి, ఒక తెలుగు గంగ, ఒక అంద్రీనేవ, ఒక గాలేరు నగరి, ఒక హెచ్ఎల్సి, ఒక ఎల్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఏ పేరు చెప్పినా గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. ఈ రకంగా రాయలసీమకు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మంచి అనుబంధం ఉంది. ఖచ్చితంగా రాయలసీమను రతనాల సీమగా మార్చేటువంటి విధంగా ఈ మహానాడు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము కూడా భావిస్తూ ఉన్నాం.